హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నవీ కుక్స్. ఈరోజు చికెన్ 65 బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ 400 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, మైదా 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, నిమ్మకాయ ఒకటి మొత్తం జ్యూస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ నానబెట్టుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత ఒక ఎగ్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేటట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ చికెన్లో కలర్ యాడ్ చేయలేదండి. మీకు కావాలి అంటే మీరు కలర్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం ఇట్లా కూడా తినొచ్చు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగు 1/2 కప్ తీసుకొని బాగా బీట్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనం ఈ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుక్కాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు 2 బారుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత టొమాటోని ఒక 2 తీసుకొని ఇట్లా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టొమాటో మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో కొంచెం కుక్ అయిన తర్వాత పసుపు 1/2 స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం 1/2 స్పూన్, చికెన్ మసాలా 1/2 స్పూన్, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని స్టార్ పువ్వు 1, లవంగాలు, యాలుక్కాయి, బిర్యానీ ఆకు,
చెక్క యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 1.5 స్పూన్. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 70% కుక్ అయ్యే వరకు ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 70% ఈ రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసి ఈ ప్యాన్లో రైస్ ఒక లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో మసాలా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ 65 ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి 1 స్పూన్. కుంకుమ పువ్వు పాలు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్ బదులు మీరు గోధుమ పిండి కానీ మైదా పిండితో కానీ క్లోజ్ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వాటర్తో అట్లా జల్లించుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత బాగా కుక్ అయిపోయి ఉంటుంది. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ అండి, కానీ కొంచెం ప్రాసెస్ ఉంది ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.